బేతాళ కథ. పుణ్యక్షేత్రం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ప్రపంచంలో ఏది నిజంగా పవిత్రమో ఏది కాదో తెలుసుకోవటం చాలా కష్టం. నీవు ఇలా శ్రమపడుతున్నది పుణ్యాత్ముడి కొరకో పాపాత్ముడి కొరకో నాకు తెలియదు. కాని ప్రభాస తీర్థంలాగా అనేక పుణ్యక్షేత్రాలు నిజంగా పుణ్యక్షేత్రాలు కావు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ప్రభాస తీర్థం కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు ప్రతీహార దేశం నుంచి కొందరు వర్తకులు ఒంటెల మీద సరుకులు వేసుకుని మనసూర నగరానికి బయలుదేరారు. వారి ప్రయాణమంతా ఎడారి మీదుగానే జరగవలసి ఉంది. బిడారుకు నాయకుడు కలిదేవుడనే వర్తక ప్రముఖుడు. అతని వెంబడి 7-8 మంది చిల్లర వర్తకులున్నారు. ఒంటెలను నడిపేవాళ్లు, ఇతర సేవకులు, బిడారు రక్షకులు కలిపి సుమారు మరొక 20 మంది దాకా ఉన్నారు. ప్రయాణం 3 వంతులకు పైగా సుఖంగానే సాగింది. మనసూర నగరం 12 ఆమడల దూరాన ఉన్నదనగా ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాను లేచింది. పట్టపగలే అంధకారమైపోయింది. ఒంటెల మీద కూర్చుని ఉన్న వాళ్లకు ఒంటెల తల్లు కూడా కనిపించలేదు. దాదాపు 12 గంటల పాటు బిడారు మీద ఎడతెగకుండా ఇసుక వర్షం కురిసింది. అది ఏ అర్ధరాత్రికో నిలిచిపోయింది. అంతటా కటిక చీకటి. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కలిదేవుడు నక్షత్రాల వెలుగులో చుట్టూ కలయి చూస్తే ఒక్క ఒంటెగాని ఒక మనిషిగాని కానరాలేదు. ఎటు చూసినా ఇసుక దెబ్బలే కనిపించాయి. అతను తన అనుచరులను పిలవ యత్నించాడుగాని ముక్కులా నోట ఇసుక పోయినందున గొంతు పెగల్లేదు. కొంతసేపటికి తెల్లవారింది. త్వరలోనే సూర్యుడు కూడా ఉదయించాడు. ఆ పగటి వెలుతుర్లో కలిదేవుడికి ఒక భీభత్సమైన దృశ్యం కానవచ్చింది. 2 ఒంటెలు, 3 సేవకులు తప్ప మిగిలిన ఒంటెలు, మనుషులు ఇసుక తుఫాను దెబ్బకు చనిపోయారు. చాలా ఒంటెలు, చాలా మంది మనుషులు ఇసుక దిబ్బల కింద లోతుగా కూరుకుపోవటం జరిగింది. ప్రాణాలు దక్కిన సేవకులు కలిదేవుడితో, బాబు, మనం బయలుదేరిన వేళ మంచిది కాదు. ఇది చాలా పాపిష్టి ప్రదేశం. మన మనుషులను, ఒంటెలను పొట్టన పెట్టుకుంది. ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండవద్దు. ముందుకు సాగిపోదాం పదండి అన్నారు. కలిదేవుడు వాళ్ల మాట వినలేదు. చనిపోయిన మన వాళ్లందరినీ ఇలా వదిలి ఎలా పోతాం? ఈ శవాలనన్నిటినీ భద్రంగా ఎక్కడైనా పాతేస్తే గాని నేనిక్కడ్నించి కదలను అన్నాడతను. అతని ఆజ్ఞననుసరించి సేవకులు ఒక పల్లపు ప్రదేశంలో గొయ్యి తవ్వసాగారు. వాళ్లు కొంచెం లోతు తవ్వేసరికల్లా నీటి జల వచ్చింది. అది అలా ఉబుకుతూ వచ్చి చూస్తుండగానే పల్లమంతా స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. ఆ నీటిలో స్నానాలు చేసి తిత్తులు నించుకుని ఒంటెలను తాగించారు. అందరికీ పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. నీరు అమృతంలాగుంది. తర్వాత కలిదేవుడు వేరే ప్రదేశంలో సేవకుల చేత గోతులు తవ్వించి ఒక గోతిలో చనిపోయిన మనుషులను, మరొక గోతిలో ఒంటెలను, 3వ గోతిలో చచ్చిపోయిన వాళ్ల సరుకులను పూడ్చిపెట్టించి బతికి ఉండిన ఒంటెల మీద తన సరుకులు మాత్రమే వేసుకుని ప్రయాణం సాగించాడు. కొంతకాలం గడిచింది. నీటి గుంటలో నీరు అలాగే ఉండిపోయింది. ఒకనాడు గుర్రాల మీద ఎడారి దొంగల ముఠా అటుగా వచ్చింది. వాళ్లు ఎండలో చాలా దూరం ప్రయాణించి దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అటువంటి సమయంలో వాళ్లు ఆ నీటిగుంట వద్దకు వచ్చి అందులోని నీరు తాగి గుర్రాలను తాగించి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. దొంగల నాయకుడు ఆ గుంటకేసి చూస్తూ ఆశ్చర్యంగా ఆలోచించాడు. ఎడారిలో ప్రతి అంగుళమూ అతనికి తెలుసు. నెల రోజుల క్రితం తన ముఠా ఇటుగా వచ్చినప్పుడు ఇక్కడ ఈ నీటిగుంట లేదు. గుంటలో కేవలము నీరుండడమే కాదు, అడుగున బలమైన జలం ఉండి నీరు పైకి ఉబికి వచ్చి చుట్టూ ఉండే ఇసుకలోకి ఇంకిపోతోంది. గుంట చుట్టూ చాలా మేర ఇసుక తడితడిగా ఉంది. ఎడారి దొంగగా బతికే కంటే ఈ గుంటను సొంతం చేసుకుని కూర్చుంటే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. కత్తి యుద్ధాలు మానేసి అందరి చేత గౌరవ మర్యాదలు పొందవచ్చు. ముందు ఈ గుంటను పెద్దది చేయాలి. తర్వాత ఇక్కడ ఒక దేవతను ప్రతిష్ఠ చెయ్యాలి. ఆ పని ముగిసినాక
నేను కాషాయ వస్త్రాలు ధరించి దేవతకు పూజారినవుతాను. మీరు నా శిష్యులై ఇక్కడొక పుణ్యక్షేత్రం వెలిసిందని చుట్టుపట్ల నగరాల్లో ప్రచారం చేసిరండి. సార్థవాహులకు నీరు అమ్ముకున్నా మన జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయి. ఇక ప్రజలు దీన్ని పుణ్యక్షేత్రంగా ఆమోదిస్తే ఇక అడిగారు అన్నాడు దొంగల నాయకుడు తన అనుచరులతో. అతని ఎత్తు బాగా పారింది. దొంగలు గుంటను పెద్దది చేసి మంచి కొలను ఏర్పాటు చేశారు. వాళ్ల ప్రచారం ఫలితంగా యాత్రికులు అక్కడికి రాసాగారు. యాత్రికులు, వర్తకులు ఆగడానికి దొంగలు కలపతో కొన్ని చావడల్లాంటివి కట్టారు. యాత్రికుల దృష్టిలో దొంగల గురువు, అతని అనుచరులు పవిత్రులైపోయారు. ఎడారిలో ఉన్న ఈ పుణ్యతీర్థం గురించి రకరకాల వదంతులు వ్యాపించాయి. ఆ తీర్థంలో నీరు తాగిన వారికి మొండి రోగాలు కూడా నయమవుతున్నాయి. అనేక మంది రోగులు, వృద్ధులు, దిక్కులేనివాళ్లు ఆ తీర్థానికి వచ్చి చెక్కని శిల రూపంలో ఉన్న దేవికి దండాలు పెట్టుకుని అక్కడ ఉండిపోవడానికి నిశ్చయించారు. మనసూర నగరపు రాజు ఈ తీర్థం గురించి విని ఒకసారి చూసిపోదామని వచ్చాడు. తీర్థంలో కనిపించిన యాత్రికులతో మాట్లాడాడు. అందరూ తీర్థ మహత్యం గురించి తెగ పొగిడేవారే. రాజు తృప్తిపడి అక్కడ ఒక చిన్న నగరం ఏర్పాటు కావటానికి తగిన ధనసహాయం చేసి మనుషులను నియోగించాడు. రాజు తలుచుకుంటే ఎంతసేపు కోనేటి ఒడ్డున అమ్మవారికి ఒక చలవరాతి గుడి, యాత్రికులకు నివాసాలు, అక్కడే ఉండిపోయి ఆలయానికి రకరకాల సేవలు చేసేవారికి ప్రత్యేకంగా ఇళ్ళు, దుకాణాలు, చెట్లు, చేమలు సమస్తము ఏర్పాటయ్యాయి. ఎడారిలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వర్తకం చేసుకోబోయే వారికి ప్రభాస తీర్థం వీలైన కూడలిగా తయారై త్వరలోనే గొప్ప వర్తక కేంద్రమైంది. తీర్థానికి ఏటా రాబడి పెరిగి రాసాగింది. రాజు దానిలో ఒక్క గవ్వ కూడా ముట్టలేదు. ఆ సొమ్మంతా దొంగలే ఉంచేసుకున్నారు. అయినా దొంగలు వాళ్ల నాయకుడు ఆ తీర్థాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. వాళ్లు బతికున్నన్నాళ్లు అక్కడే బతికి అక్కడే చనిపోయారు. దొంగల నాయకుడి అనంతరం రాజుగారు ఆలయానికి ఒక ధర్మకర్తను జీతం మీద ఏర్పాటు చేసి ఆదాయంలో సగం భాగం తను తీసుకుని మిగతాది ప్రభాస తీర్థం యొక్క కార్యకలాపాలకు వదిలేస్తూ వచ్చాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పరమ పాపులైన దొంగలు జనాన్ని మోసగించి ఏర్పాటు చేసిన ప్రభాస తీర్థం ఎలా అభివృద్ధిలోకి వచ్చింది? అలాంటి అపవిత్రమైన తీర్థం ప్రజలను ఎలా ఆకర్షించింది? ఇదంతా ధర్మవిరుద్ధంగా జరిగింది కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రభాస తీర్థం అపవిత్రమైనదనడానికి ఆధారమేమీ కనపడడం లేదు. అక్కడి మడుగు ఒక పుణ్యాత్ముడు తలపెట్టిన పుణ్యకార్యం ఫలితంగా ఏర్పడింది. కలిదేవుడు తన అనుచరుల శవాలను శ్రద్ధగా ఖననం చేశాడు. ఎండకు వానకు వదిలేసి వెళ్ళిపోలేదు. దొంగల ముఠ ఆ మడుగు దగ్గరికి వచ్చేసరికే అది పుణ్యక్షేత్రం. అందుచేతనే దొంగల గురువుకు వర్తకులను దోచే ఆలోచన పోయి ఆ తీర్థాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం కలిగింది. ఒక పుణ్యతీర్థంలో ఎందరు పాపులైనా నివాసం ఏర్పరచుకోవచ్చు. వాళ్ల మూలాన దాని పవిత్రత చెడిపోదు. ఆ తీర్థాన్ని ఆశ్రయించాక ఎడారి దొంగలు తమ పాపాలను పోగొట్టుకున్నారని కూడా చెప్పవచ్చు. అందుచేతనే వాళ్లు చేతికి చిక్కిన డబ్బుతో పారిపోక బతికినన్నాళ్లు తీర్థంలోనే బతికి చివరకు అక్కడే చనిపోయారు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి.